అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. మన కొండ సురేఖ అక్క గారు చూడండి, తెలంగాణలో మళ్ళొక కాంట్రవర్సీ ఇష్యూకు తెరలేపినట్టు కనబడుతుంది. అక్క ఒకవేళ ఏదైనా పర్సంటేజ్లో కొంచెం అవకతవకలు జరిగినా కానీ ఒక కాంట్రవర్సీ అనేది రేజ్ చేయడం అక్కది కొంచెం అలవాటుగా మారిపోయింది అన్నట్టు. ఏ ప్రోగ్రాంలో పోయినా కానీ ఈ విధంగా ఒక తెలంగాణలో కాంట్రవర్సీ చేసి తెలంగాణ ప్రజలు అక్కను మర్చిపోకుండా చేసుకోవాలన్నది అక్క ఉద్దేశం. ప్రజలు కూడా ఈ విధంగానే మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇక మొన్న కొత్తగా అక్క మళ్ళొక్క కాంట్రవర్సీ ఇష్యూ రేజ్ చేసింది. అంతకుముందు నాగార్జునది ఇటు ఇక చాలా మంది చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఎవరిని పడితే వాళ్ళకి అక్క ఏంటిది అంటే కొంచెం ముందు జాగ్రత్తతోటి కాంట్రవర్సీ ఇష్యూలు రేజ్ చేస్తుంది. కాంట్రవర్సీ ఇష్యూ చేయడంలో అక్కది కీలక పాత్రలో అయినా మన తెలంగాణలో టాప్ 1లో ఉంటుంది అక్క. దేవాదాయ శాఖగా ఉన్నారు కాబట్టి చాలా కీలక పాత్ర పోషిస్తారు. అక్క చెప్పింది కూడా చాలా వరకు ఇలా 99% నమ్మొచ్చు. 100% నేను చెప్తా ఉన్నా కదా, 99% నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు అంటున్నా అంటే వేలు ముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు. చదువు రానోడు దేశాన్ని వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్క టైంలో సీఎం లేదు లెక్క. సీఎం పెద్ద లెక్క కాదు కదా. రాజకీయం అంటేనే అది కదా. రాజకీయం అంటేనే చదువు వచ్చినోడు అవుతాడు, చదువు రానోడు అవుతాడు. అంటే అక్క దృష్టిలో ఎవరు ఇప్పుడు వేలు ముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు అంటే అక్క దృష్టిలో రేవంత్ రెడ్డి అన్నట్టు. ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి కదా. ఎవరు? యనమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. అంటే అక్క దృష్టిలో వేలు ముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు అంటే రేవంత్ రెడ్డి అన్నట్టే కదా. మరి ఇండైరెక్ట్గా ఈ పోస్టు రేవంత్ రెడ్డికి తగిలినట్టే కదా. అక్క దృష్టిలో ఈ విధంగా కూడా మెదులుతుందా అని అక్కడిక్కడ సంభాషణలో ఆశ్చర్యార్థకం కూడా పెట్టుకోవచ్చు మనం. ఐఏఎస్ ఐపీఎస్లు మాట వినాల్సిందే. కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు అంతే. మరి మీరు యూపీఎస్సీ ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంక్ వచ్చినా కానీ తప్పకుండా ఏళ్ళు ముద్ర మంత్రుల దగ్గర మీరు సేవ చేయాల్సిందే. వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు, మీరు పాటించాల్సిందే. తప్పకుండా ఇదే జరగాల్సిందే. ఒకవేళ మీరు ఆర్డర్స్ పాస్ చేసినా మీరు వినకపోతే మీరు పక్కా ట్రాన్స్ఫర్ అవుతారు. అది రాసుకున్నదేనా. రాజ్యాంగంలో రాయకపోయినా కానీ వీళ్ళు రాజకీయ రాజ్యాంగం అన్నది కొత్తగా సృష్టించి వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఈ విధంగా రాసుకునేదే కదా. అందుకోసమే ఎంత చదివినా చదవకపోయినా రాజకీయ నాయకుని కింద ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ గులాం లెక్క పనిచేయాల్సిందే అని అంటున్నది అక్క. అక్క ఎక్కడికి పోయింది, ఈ కాంట్రవర్సీ ఇష్యూ ఎందుకు వేసింది అనే దాని మీద వినిపించే ప్రయత్నం చేస్తా. మంత్రి కొండ సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన 10వ వార్షిక వేడుకల్లో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. తాము రాజకీయ నేతలం, రాజకీయాల్లో వేలుముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు, ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఐపీఎస్ కారు అని అంటున్నది. కరెక్టే, వాళ్ళ కష్టం మీద మనదేం కష్టం అక్క. కాకపోతే మీ కష్టం కూడా వేరే ఉంటుంది. మళ్ళీ మీ కష్టం కూడా చాలా పెద్దగా ఉంటుంది. కాలేరు ఎంత కష్టపడినా ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చివరికి మేము చెప్పింది వినాల్సి వస్తుంది అని కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 10 సంవత్సరాలలో ఎస్ఆర్సీఐ తెలంగాణ హరితాభివృద్ధి కీలక వేదికగా ఎదిగిందని తెలిపారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పులు, నియంత్రణ, జీవ వైద్య సంరక్షణలో నైపుణ్యం కలిగి యువతను తయారు చేయడంలో సంస్థ ముందంజలో ఉందన్నారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ, సీనియర్ ఫ్యాకల్టీ నియామకం, మౌలిక వసతులు బలోపేతంపై ప్రతిపాదనలు పంపాలని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అయితే అక్క మళ్ళీ టాపిక్ ఇక్కడ కూడా కొంచెం డైవర్షన్ చేసినట్టు ఉన్నది. మళ్ళీ యువతతోని కొంచెం డిస్కషన్లో కూడా తన టాపిక్ డైవర్షన్ చేసినట్టు కనబడుతుంది. ఈ అక్క అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజకీయం అంటేనే చదరంగం. రాజకీయంలో కనీసం ఒక జీవో ఇస్తే కూడా చదవలేని పెద్ద మంత్రులు ఉన్నారు. వాళ్ళ కింద యూపీఎస్సీ టాపర్లు, అంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్ కావాలి అంటే నిరంతరం శ్రమించాలి. రోజుకు 12 గంటలు చదివితే తప్ప ఆ జాబ్ను మనం అధిగమించలేము. అంటే చూడండి, ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం మొత్తం సగం చదివే ఉండి అంగోట చాపు కింద వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చే పరిస్థితికి వచ్చిందంటే చూడరిగా. అంత పరిస్థితి
ఇగో ఈ రాజ్యాంగంలో పొందుపరచకున్నా వీళ్ళు ఒక కొత్త రాజ్యాంగం రాసుకున్నారు, రాజకీయ రాజ్యాంగం, దాంతో అమలు చేస్తారు. ఇగో ఈ అక్క విషయం గిది. ఇక తెలంగాణలో ఈ హాట్ టాపిక్ విషయం మీద చాలా మంది చర్చ పెడతా ఉంటారు, చర్చలు పెడుతూనే ఉంటారు. ఆ చర్చల వల్ల ఏం లాభమైందో ఏమొస్తుందో కూడా తెలియదు. ఇంకోటి ఈ విషయం, అక్క మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఇట్లాంటి కాంట్రవర్సీ ఇష్యూలు ఇవ్వడంలో. మరి అక్క మాట్లాడడానికి ఏదో పెద్ద బలమైన రీజనే ఉంటుంది. బలమైన రీజన్ లేకపోతే అక్క మాట్లాడదు. ఎందుకంటే ఏదైనా పంపకాల విషయంలో పర్సంటేజ్ తగ్గినా, ఏదైనా స్పెషల్ ఇష్యూ కింద టేకప్ చేసినా, ఇతర విషయాలలో ఏమైనా పర్సనల్గా ఇంటర్ఫీర్ అయినా కానీ అక్క ఇట్లాంటి కాంట్రవర్సీలు అప్పుడప్పుడు చేస్తుంది. మరి అక్క అన్న దాంట్లో కూడా మనం నిజాలు వెతుక్కోవాలి. నిజమా కాదా మరి చెప్పండి మీరు? చదువు రావడం కింద చదువు వచ్చినవాడు బానిసలక బతుకుతాడు అంటే అది నిజం కాదా? మన దేశంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, మన ఎంతమంది చదువుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతమంది చదువుకోని రాజకీయ నాయకులు ఉన్నారు? చూడండి, మరి వాళ్ళు దేశాన్ని ఏలుతున్నారు, చదువుకున్నా కానీ దేశాన్ని ఏలుతున్నారు. చదువుకున్నాడు వాళ్ళ కింద పనిచేస్తున్నాడు బానిస లెక్క. ఇలాంటి దుస్థితి జరిగింది. కానీ ఈ యొక్క పద్ధతి మారాలి. ఫస్ట్ ఈ పద్ధతి మారాలి అంటే, రాజకీయంకు రావాలి అంటే మినిమం డిగ్రీ లేదా పీజీ పాస్ అయి ఉండాలి అనే ఒక రూల్ పెట్టాలి. మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలని పెట్టాలి. ఇక పీజీ అంటే మనకు అవుతుంది కాదు కానీ పెట్టాలి. కానీ వీళ్ళకు అది కూడా పెద్ద బ్రహ్మ విద్య కాదు. అది ఏముంది, ఒక యూనివర్సిటీ పోయి ఓ 2 కోట్లు ఇస్తే వాడే డిగ్రీ మేము ఇస్తాడు, అయిపోయింది, చదివినట్టే. బేసిక్ నాలెడ్జ్ లేకుండా సర్టిఫికెట్లు వస్తాయి. సర్టిఫికెట్లు వచ్చిందంటే ఇంకేంది, చదివినట్టే. సర్టిఫికెట్ ఉంటే అయిపోయా. సబ్జెక్ట్ లేకున్నా మంచిదే, సర్టిఫికెట్లు కావాలి మనకి.